గతంలో 5 సంవత్సరాలు మనం చూసుకుంటే ఎన్నో సమస్యలు, అసలు అసాధ్యమైనటువంటి సమస్యలు. కానీ ఈరోజు కేంద్రం తాలూకా సహకారంతో, ఎన్డీఏకు ఉన్నటువంటి ఆ యొక్క కోఆర్డినేషన్తో ఒక స్టీల్ ప్లాంట్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇలా ఏ కార్యక్రమాలు చూసుకున్న అమరావతి ప్రాజెక్టు కావచ్చు, అన్నిటినీ కూడా సంవత్సరంలోపే సాధ్యం చేసి చూపించామనంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో ఎంత పటిష్టంగా పనిచేస్తుందో ఒక్కసారి ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. తెలుగుదేశం పార్టీ తాలూకా చరిత్ర, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, కార్మిక కర్షకుల కోసం, మహిళల కోసం, అలాగే వెనుకబడిన వర్గాలు, ఈ తెలుగు జాతి తాలూకా అభ్యున్నత కోసం తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక కొత్త నూతన వరవడికి మనం నాంది పలకాలని ఆ రోజు మొట్టమొదటిసారిగా యువకులని రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేశారు, చదువుకున్న వ్యక్తులకి ఎంకరేజ్ చేశారు. పాజిటివ్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా మనం చేయాలని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాంది పలికి తెలుగుదేశం పార్టీకి కొన్ని మూల సిద్ధాంతాలతో ముందుకు నడిపించారు. ఈ రోజు వరకు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ఏ మూల సిద్ధాంతాలతోనైతే తెలుగుదేశం పార్టీ అనే మొక్క ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాటారో, అదే మూల సిద్ధాంతాలని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా, రాజీ పడకుండా ఈ రోజు వరకు ఆ సిద్ధాంతాల మీదగే ముందుకు నడుస్తూ వెళ్తున్నాం. అలాగే విశ్వసనీయతని, నిబద్ధతని పార్టీలో మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మరొక ముఖ్యమైనటువంటి సిద్ధాంతం నందమూరి తారక రామారావు గారు పరిచయం చేసినటువంటిది సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి మాట కేవలం తెలుగు జాతికే కాదు, ప్రపంచంలో ఎవరున్నా ఎక్కడున్నా వాళ్ళందరికీ కూడా స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన నోట వచ్చినటువంటి మాట అది. అటువంటి మాటని ఒక సిద్ధాంత రూపంలో తయారు చేసుకొని పార్టీ తాలూకా కార్యక్రమాలు చేశాం. అదే ఎన్టీఆర్ గారికి ఆ రోజుల్లో ఒక పత్రికారుడు ఆ రోజు ఒక ప్రశ్న అడిగి, కొత్త పార్టీ పెడుతున్నారు, మీ తాలూకా సిద్ధాంతం ఏంటండి? క్యాపిటలిజమా, లేకపోతే సోషలిజమా, లేకపోతే కమ్యూనిజమా, లేకపోతే ఇంకా ఏ ఇజం అండి అనేది ఆ రోజు ప్రశ్నిస్తే, ఆ ఇజంలు ఏవి కాదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ పెడుతున్నానంటే అది హ్యూమనిజంతో నేను పెడుతున్నాను, మానవత్వంతో పెడుతున్నాను, మానవత్వాన్ని కాపాడడానికి, మానవత్వంతో మనుషులకి సేవ చేయడానికి పెడుతున్నానని అద్భుతమైన రీతిలో హ్యూమనిజాన్ని రాజకీయాలకి పరిచయం చేసి, దాన్ని ఒక ఎజెండాగా తయారు చేసి ఒక రాజకీయ పార్టీకి ఆ రోజు ముందుకు నడిపించాడనంటే ఎంత గొప్ప శక్తో మనది ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలి.